హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉజ్వల్స్ వరల్డ్. నా పేరు నవ్య అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు నేను పని చేసుకుంటూ మీకు ఒక విషయం గురించి చెప్తానండి. అదేంటంటే, మీరు ఎప్పుడైనా గమనించారా ఫ్రెండ్స్? కొంతమంది ఉంటారు కదా, మీరు కనపడగానే మీకు మీ కుటుంబానికి సంబంధించిన విషయాల గురించి అడుగుతూ ఉంటారు కదా. ఇలా మీకు అడిగే వాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్? మీకున్న ఆస్తిపాస్తులు, ఉద్యోగంలో ఏమైనా పైన దొరుకుతుందా, పిల్లలు ఏం చదువుతున్నారు, అలా అని అడుగుతూ ఉంటారు కదా. మీరు చెప్పిన వివరాల్లో నుంచి వాళ్ళకి నచ్చని విషయాలను వెలికి తీస్తారండి. నువ్వు అలా చేయకుండా ఉండవలసింది, అది తప్పు, ఇది తప్పు అంటూ కేవలం లేని వాటిని కూడా తప్పులుగా చూపించి మీ వ్యక్తిత్వాన్ని బలహీనపరచాలని చూస్తారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలండి. మీలో ఉన్న గొప్ప విషయాలను విననట్లు నటిస్తూ ఉంటారు కొంతమంది. అదే విషయాలను ఇతరులతో చెప్పుతూ మీ వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపే ప్రయత్నం చేస్తుంటారండి. అటువంటి వారికి దూరంగా ఉండండి. ఇంకా మీరు వాళ్ళ గురించి అడిగినప్పుడు ఒక్కటి కూడా చెప్పరు, ఏముందిలే అని మాట మార్చేస్తారండి. అలాంటి వాళ్ళతో దూరంగా ఉండాలి. అవును కదండి, నిజమే కదా. అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉంటే మంచిది. వాళ్ళు మనపై లేనిపోని అన్ని తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళతో దూరంగా ఉండండి. ఇంకో విషయం అండి, మనం ఇతరులకు మేలు చేయాలి. ఎందుకంటే మనుషులపైన మనము మానవత్వంతో ఉండాలి. ఇతరులకు మేలు చేయటం వలన మనకి ఎప్పుడు మంచి జరుగుతుంది. అంతేకాకుండా మనం ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు మనకు కూడా ఎవరో ఒకరు మేలు చేస్తారు. మంచి వారితో స్నేహం చేస్తే మనకి కూడా మంచి గుణాలు వస్తాయండి. దాని వలన మనకి సమాజంలో గౌరవం పెరుగుతుంది. చెడ్డ ఆలోచనలు అనేవి రావు. మంచి వారితో స్నేహం చేయడం వలన మనకి మంచి మర్యాదలు, గుణాలు ఎదురొస్తాయండి. మంచి అలవాట్లు వస్తాయి. అందుకే చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అని అంటారు కదా. మన అందరం పాటించాలండి. గాంధీ గారు చెప్పినట్టు చెడు వినొద్దు, చెడు చూడవద్దు, చెడు మాట్లాడొద్దు, ఇలా అన్నీ మనం పాటించాలండి. అందుకే మనకు ఇతరులకు మేలు చేయే గుణం ఉండాలండి. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి. అందరికీ మంచి గుణం, స్వభావం కలిగి ఉండాలండి. అందరికీ మంచి జరగాలనే ఆలోచించాలి, కోరుకోవాలి. మీరు కూడా ఇది పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి.